హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండాకాలం వచ్చేసిందండి. ఇక పెరుగు చారులు వాడాల్సిందే కదా. అదేనండి నేను ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో చక్కగా ఎండాకాలంలో చేసుకునే మజ్జిగ చారు రెసిపీని చాలా సింపుల్గా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. దానికోసం నేను నార్మల్గా ప్యాకెట్ పెరిగే తీసుకున్నానండి. గిన్నెలోకి చూస్తున్నారు కదా, ఒక 2 కప్పుల వరకు పెరుగు అయితే తీసుకున్నాను. మీరు డైరీ దగ్గర పోపించుకుంటే అదైనా సరే పర్వాలేదు, పెరుగు తీసుకోండి. అయితే మరీ పుల్లగా లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ పెరుగులోకి కొద్దిగా ఎక్కువగానే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. 2 కప్పుల పెరుగులోకి నేను 1 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కొంచెం కలుపుకోవాలండి. మరీ మజ్జిగలాగా చేయకూడదు. కొంచెం గరిటతో ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే పెరుగు అనేది గడ్డగా ఉంటుంది కదండి. ఆ గడ్డలు కొంచెం చితికి ఈ వాటర్లో అయితే కలుస్తాయి అన్నమాట. ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత ఇందులో మనం దీనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం పసుపు అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం మనం ఈ మజ్జిగ చారుతో తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుని ఈ పసుపు కూడా ఈ మజ్జిగకి పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలండి. మనం ఒక్కొక్క ఐటెం వేసి కలుపుకోవటం వల్ల అది గడ్డలుగా అక్కడక్కడ మిగిలిపోకుండా చక్కగా ఈవెన్గా పడుతుందండి. అందుకని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. లేదంటే ఒక చోట అలానే కరగకుండా దాంట్లో కలవకుండా ఉండిపోయి అంత బాగోదండి. అందుకే ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే ఫ్రెండ్స్. ఈ కారం రెసిపీ మీకు కావాలంటే మన వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇదిగోండి, ఇలా కారం కూడా వేసి మళ్ళీ అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పెద్దగా ఉన్న ఉల్లిపాయలు 2 శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ముక్కలు ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము మజ్జిగ చారులో కొంచెం కారం ఇష్టపడతాం కాబట్టి నేను ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇలా అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం పైనుంచి చాలా సింపుల్గా పెట్టిన తాలింపుని అయితే వేసి కలిపేసుకోవాలండి. తాలింపు పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే కదా. ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేడి చేసుకుని అందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి తుంపి వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపుని అయితే ఇందులో కలిపేసుకోవాలండి. కరివేపాకు మీ ఇష్టానికి తగినట్లుగా ఎక్కువ తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా పైనుంచి వేసేసుకుని ఇది కలిపేసి మనం రైస్తో తినేటివేనండి. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. మీ ఏరియాలో మజ్జిగ చారు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మన మజ్జిగ చారు అయితే చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. నేనైతే అన్నం మొత్తం ఈ మజ్జిగ చారుతోనే తినేసాను కూడా.